Hello all, hello from Janu. Welcome back to Travel Series episode 3. So Chikmagalur series start చేశా కదా. This is for day 2. సో జరీ ఫాల్స్ అండ్ ముల్యంగిరి పీక్ అయిపోయిన తర్వాత వి జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద సిటీ అనమాట. సో అట్లా తిరుగుతూ రోడ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ వెదర్ అంతా ఎంజాయ్ చేస్తూ అట్లా తిరుగుతూ ఉన్నాము. మధ్యలో ఒక యాక్టివిటీ స్పాట్ కనిపించింది, లైక్ అక్కడ జిప్ లైన్ అదంతా ఉందన్నమాట. ఇది గైరో అంటారంట, నేను ఫస్ట్ టైం విన్నాను. ఇది మాన్యువల్గా ఫంక్షనింగ్ అనమాట, వాళ్ళు తిప్పితే అట్లా తిరుగుతుంది. సెట్ అంటే ట్రై చేద్దాం అనుకున్నా కానీ అంత ఎక్స్పీరియన్స్ బాగాలేదన్నారు. ఇది మొత్తం 360 అట్లా తిరుగుతుంది కాబట్టి ప్రెషర్ అంతా హెడ్ పైన పడిందంట. సో ఇంకా అందుకే మేము ట్రై చేయలేదు. దాని తర్వాత అక్కడ ఇంకొక స్పాట్ బాబా బుడంగిర్ అని ఉంటుందంట పీక్, అక్కడికి వెళ్ళాము. సో అక్కడ కూడా జీపే తీసుకెళ్లారు. ఒక 5 కిలోమీటర్స్ దగ్గర కార్ ఆపేసి అట్లా వెళ్ళామన్నమాట. దిస్ ఈజ్ ఫైన్, లైక్ పైన ఒక దర్గా, ఒక పాయింట్, సైట్ సీయింగ్ పాయింట్ ఉంటుంది అంతే, అంతగా ఏం అనిపించలేదు. అంతే, ఇంకా ప్లేస్ ఎంటర్టైనింగ్గా లేనప్పుడు వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ఫన్. సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరం రెయిన్ కోట్స్ వేసుకున్నాం కాబట్టి స్టార్టెడ్ టేకింగ్ దిస్ వీడియో పవర్ రేంజర్స్ లాగా. గ్రీన్ రేంజర్, బ్లూ రేంజర్, పింక్ రేంజర్, రెడ్ రేంజర్, లిటిల్ రేంజర్. దాని తర్వాత ఇంకొక జెడ్ పాయింట్ అని చెప్పి తీసుకెళ్ళాడు. దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ ఇట్లా హెవీగా గాలులు వచ్చేస్తాయి అనమాట, చాలా హెవీగా. లైక్ మనం కొంచెం లైట్గా నించున్నామంటే వీళ్ళు ఆల్సో గాలితో పాటు వెళ్ళిపోతాం, అట్లా ఉండే. అది కూడా కొంచెం అంత బాగుండే ఎక్స్పీరియన్స్. దాని తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అవుతుంటే వీ ఫౌండ్ దిస్ ఎగ్జిబిట్ లాగా ఉందన్నమాట. యానిమల్స్, బర్డ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ అవన్నీ ఉండే. ఈ మకావ్ కూడా ఉండే, లైక్ దానంతలో అది వచ్చేస్తుంది మనం చేయి పెడితే. మంచిగా ఉండే. ఇట్ వాస్ స్పీకింగ్ ఆల్సో, అంటే మాట్లాడుతుండే కూడా. మకావ్స్ స్పెషాలిటీ కదా అది, తెలియదు, ఫర్ 100 years అంట. సో అట్లా కొంచెం దాంతో ఆడుకొని, లుక్ ఎట్ దిస్ గాయ్ వాట్ ఈస్ డూయింగ్. స్నేక్ వేసుకున్నాడు, స్నేక్, రియలీ స్నేక్. అసలు అంత ధైర్యం చేయలేకపోయాం ఎవరికి, అంటే భయం లేకపోయినా కదా ఒక సెన్సేషన్ ఉంటుంది కదా మన బాడీకి స్నేక్ అన్నట్టు. బట్ దట్ గాయ్ డిడ్ ఇట్. ఓకే, దెన్ వీ ఎండెడ్ అవర్ డే. వీ మూవ్ టు సకలేష్పూర్. సో చిక్మంగళూరు టు సకలేష్పూర్ స్టార్ట్ అయ్యాము. చాలా లేట్ అయింది ఆల్మోస్ట్. వీ ఆల్ వేర్ వెరీ హంగ్రీ. లుక్ ఎట్ అవర్ ఫేసెస్. అంటే మొత్తం ఘాట్ సెక్షనే అది. మాకు ఎక్కడ తినడానికి రెస్టారెంట్ టైప్స్ కానీ అట్లా ఎక్కడ దొరకలేదు. ఒక దగ్గర లక్కీలీ ఒక చిన్న షాప్ అంతే. ఆ చిన్న షాప్లో ఆంటీ ఎక్కడ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ ఉంటుంది అని చెప్పిందామా. సో అప్పటికప్పుడు వాళ్ళు వేడివేడిగా అన్నం అట్లా వండి దోశలు ఇచ్చారు. రొట్టెలు అంటారు కదా, బియ్యం పిండి రొట్టెలు ఒక్కొక్కటి, దోశలు ఎన్ని కావాలంటే అన్ని, రైస్, సాంబార్, పికిల్ అప్పటికప్పుడు కలుపుకొని తెచ్చింది. ఒక ఫుల్ బౌల్ ఆఫ్ కర్డ్ అనమాట. సో ఇన్ని ఐటమ్స్ ఇచ్చింది ఆంటీ. కన్నడలో మాట్లాడుతున్నవి. వి సమ్హౌ మేనేజ్ టు స్పీక్ విత్ హర్ వాట్ వీ వాంట్ అని. ఇన్ని ఐటమ్స్ ఎంత కావాలంటే అంత తిన్నాం. అండ్ ఇమాజిన్ వాట్ ఈస్ ద బిల్, 350 rupees గైస్, 350 rupees. వి థాట్ అట్లీస్ట్ 1000-1500 అవుతుంది అనుకున్నాం, కానీ 350 rupeesలో ఇచ్చేసింది. ఇంకా మాకే తక్కువ అనిపించి ఇంకొక 100 ఎక్స్ట్రా ఇచ్చేసి వచ్చాము ఆంటీకి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ అనమాట అక్కడ. దెన్ అగైన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ బ్యాక్. చూడండి రోడ్స్ ఎట్లా ఉన్నాయో. ఆ నైట్ ఇది మాకు ఒక అడ్వెంచరస్ రైడ్ అయిందనమాట. అంత చీకట్లో ఘాట్ సెక్షన్ ఆల్మోస్ట్ 40-50 kilometers ఇట్లానే వితౌట్ లైట్స్, నథింగ్, అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినాం. వీఆర్ వెరీ స్కేర్డ్ యాక్చువల్లీ. అక్కడ ఇది ఒక్కటే ప్రాపర్టీ ఉంది, చుట్టుపక్కల ఏమీ లేదు. మీరు చూడొచ్చు మొత్తం అంతా ఖాళీ ల్యాండ్ అనమాట. నైట్ చాలా స్కేరీగా అనిపించింది, ఇక్కడ ఎవరు లేరు ఏంటి అని. బట్ మార్నింగ్ దిస్ ఈజ్ ద వ్యూ.
ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నైట్ స్కేరీ ఉన్న ప్లేసెస్ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. బట్ కొంచెం అట్లా ధైర్యంగా ఉండాలన్నమాట వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఎట్ నైట్స్ అండ్ ఆల్. సో దిస్ ఈస్ ది వ్యూ. దూరం వరకు కూడా ఏ ఇల్లు కనిపించట్లేదు. ఇక్కడే ప్రాపర్టీలోనే వాడు ఒక కవ్ ఒక బఫల్ అనుకుంటా, అవి 2 కూడా పెట్టుకున్నాడు. మిల్క్ ఎవరైనా గెస్ట్కి కావాలంటే ఫ్రెష్గా తీసిస్తున్నాడు అనమాట. లుక్ ఎట్ ద పూల్. బాగుండే పూల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఎంజాయ్డ్ హియర్. అక్కడ పైనుంచి అట్లా డ్రిజ్లింగ్ అవుతూ ఉంది. మేము కింద పూల్లో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేసినాం. సో ఇక్కడ మేము ఏంటంటే మధ్య మధ్యలో కుక్ కూడా చేసుకున్నాం. వి డిడ్ంట్ స్పెండ్ మచ్ ఆన్ ఫుడ్ అనమాట. కుదిరినప్పుడల్లా అట్లా ఉప్మా చేసుకున్నాం, పులిహోర అట్లా ఎక్కడ కుదిరితే అట్లా రైస్ కుక్కర్లో చేసేసుకొని తిన్నాం అనమాట. ఇక్కడ మార్నింగ్ వేడిగా ఉప్మా చేసుకొని ఆ వానలో ఎంజాయ్ చేస్తుంటే అదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇంట్లో ఉప్మా తింటే మళ్ళీ అలా అనిపించదు. ఇట్లా దారిలో ఎక్కడ చూస్తే అక్కడ జాక్ ఫ్రూట్ ట్రీస్, పనస పండ్లు. ఇక్కడ మాకు లెమన్ ట్రీ కూడా కనిపించింది. అట్లా 2 కోసేసుకొని తెచ్చుకున్నాం అనమాట. అండ్ నిమ్మకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆల్మోస్ట్ బత్తాయ సైజులో ఉన్నాయి అవి. మంచి ఎక్స్పీరియన్స్ ఇదంతా. అట్లా నేచర్కి క్లోజ్గా ఉండి ఇవన్నీ స్వయంగా తెంపుకోవడం అవన్నీ. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంతే, అక్కడ ఎంజాయ్. ఆ రోడ్స్ని కూడా ఎంజాయ్ చేసే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అలా కొంచెం సేపు ఇక్కడే స్పెండ్ చేసినాం. ఈ రోడ్ బాగుందని చెప్పి 15 minutes, 20 minutes, half an hour అయింది అనుకుంటా. We clicked some pictures and అంతే. This is it for today's vlog and we'll continue the rest in episode 4. That's it for this vlog. Thank you guys. Bye bye.